దేశానికి ఉన్న ఫీలింగ్ ఏంటంటే కలవకపోతేనేమో జగన్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించేస్తాడు, కాబట్టి ఎలక్షన్లో గెలవడం కష్టం. కలిస్తేనేమో ఇప్పుడు కొన్ని సీట్లు ఇచ్చేయాలి. అదే సందర్భంలో ఈసారి మొండిగా నాకు ఇన్ని సీట్లు కావాలని పట్టుపట్టే స్థితిలో ఉంది బీజేపీ. ఎందుకు జాతీయ నాయకత్వంలో దాని గెలుపు ఖాయం అన్నది జనంలోకి వెళ్ళిపోయాక వీళ్ళ మౌత్ పబ్లిసిటీల కంటే కూడా వాళ్ళ పబ్లిసిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సైకలాజికల్ గా అయితే చంద్రబాబు నాయుడు గెలుస్తాడో లేదో అన్న అనుమానం ఉంది కానీ జనాలకి, జాతీయ స్థాయిలో మోడీ గెలుస్తాడన్న నమ్మకం అయితే తెలుగుదేశం శ్రేణుల్లో కూడా. ఎందుకంటే కాంగ్రెస్ గెలుస్తాడన్న నమ్మకం ఎవడుకుంది? టోటల్ గా దేశవ్యాప్తంగా చూస్తే 50 సీట్ల నుంచి 70 సీట్లు గెలుచుకుంటేనే గ్రేట్ అన్నట్టు. ప్లస్ వాళ్ళ కొట్లాట్లు ఆల్రెడీ బయటకు వచ్చేసినాయి కదా. రాహుల్ గాంధీని కాదు, ప్రైమ్ మినిస్టర్ మల్లికార్జున్ ఖర్గేలు, ఇట్లాంటి కథలన్నీ ఎప్పుడైతే వచ్చినాయో అది ఒక అతుకుల బొంత కూటమి. అతుకుల బొంత కూటమి కోసం లెక్కేసుకునే పరిస్థితిలో జనాలు లేరు. అంటే మోడీ గెలుస్తాడని జనం బలంగా నమ్ముతున్నారు. జగన్ చంద్రబాబు నాయుడు దాంట్లో కన్ఫ్యూజన్ ఉందేమో కానీ అక్కడ కన్ఫ్యూజన్ లేదు. అట్లాంటి దానికి దాని డిమాండింగ్ పవర్ ఎక్కువ ఉంది. ఇంకోటి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఓడిపోయి ఉంటే, తెలంగాణలో గనక ఒక్క సీటుకే పరిమితం అయ్యి ఉంటే వీళ్ళు ఫుట్బాల్ ఆడి ఉండేవాళ్ళు. అప్పుడు వస్తానంటే మేమే చీపోమన్నాం. అప్పుడు క్రిందసారి రాశారు చూడండి, 2018 తర్వాత నరేంద్ర మోడీ ఫోన్ చేస్తే టైం లేదు నాకు అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. నాకు కాలు గోటికి కూడా కుదరదని చెప్పాడు. ఇట్లాంటి ఎలివేషన్స్ రాధాకృష్ణ గారు బాగా ఇచ్చారు, ఈవెన్ కొత్త పలుకులో కూడా. కాకపోతే అది కాస్త చెత్త పలుకు అయి జనం తోసిపుచ్చారు.